లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం 24వ తారీఖు జూలై నెల. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 18 నుండి 23 వరకు. విత్తువాని ఉపమానము. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గురించిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలియున్నాడు. దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దాన్ని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనముల సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించును. వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనందున అది కొలది కాలమే నిల్చును. ఆ సందేశం నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్టిల్లును. ముండ్ల పొదల్లో పడిన విత్తనములను పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ఫలుడగును. సారవంతమైన నేల యందు పడిన విత్తనములను పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 60 30 ఫలించును. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ విత్తువాని ఉపమాన భావమును ఈరోజు వివరిస్తున్నారు. విత్తువాని ఉపమాన భావం. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకించండి. రాజ్యమును గురించిన సందేశం విని, పరలోక రాజ్యం యొక్క సందేశం విని దానిని గ్రహింపని వాడు ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలిన. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎలా ఉంటాయి? సైతానుడు వచ్చి ఆ విత్తనాలను వెతుకుపోతాడనమాట. అటువంటి వారిని పోలి ఉన్నారు. అంటే ప్రతి మనుషులు ఈ 4 కోవకులకు చెందినవారు, 4 వర్గాలకు చెందిన వాళ్ళు. ఒకటి త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలినవాడు, రెండవడు మొండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలినవాడు. అలాగా సారవంతమైన నేల మీద పడినవారు, రాతి నేల మీద పడినవారు. ఇలాగ 4 రకాలైన మనుషులు ఉన్నారు మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. ఈ ఉపమానం ద్వారా మానవులు 4 రకాలైన వర్గాలకు చెందిన ఉన్నారు. ఒక రకమైన మనుషులు దేన్ని పోలున్నారు? త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలిన వారు కొంతమంది. రాతి నేల మీద పడిన విత్తనాలను పోలిన వారు కొంతమంది. మొండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలిన వారు మరికొంతమంది. సారవంతమైన నేల మీద పడిన వారు పోలిన వారు కొద్దిమంది. ఈ విధంగా మానవ జన సమూహము 4 విధాలుగా 4 రకాలైన మనుషులుగా వర్గీకరింపబడ్డారని యేసయ్య ఈరోజు మనకు ఈ యొక్క విత్తువాని ఉపమానము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అయితే నీవు ఈ 4 కోవలలో, అంటే ఈ 4 రకాలైన మనుషుల్లో మరి నీవు ఏ రకం మనిషివి? తోవ పక్కన పడిన విత్తనాలను నువ్వు పోలి ఉన్నావా? రాతి నేల మీద పడిన విత్తనాలను పోలి ఉన్నావా? మొండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలి ఉన్నావా? సారవంతమైన నేల మీద పడిన విత్తనాలను పోలి ఉన్నావా అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నా. అంటే మనల్ని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ పడి ఉన్నావు? నీ విత్తనం ఎక్కడ ఉంది? నీవు ఎవరిని పోలి ఉన్నావు? ఈ 4 వర్గాల్లో ఎవరిని పోలి ఉన్నావు? అయితే త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలిన వారు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని వినాలని అనుకుంటారు,
కానీ సైతానుడు వాళ్ళు వినేటప్పటికే సైతానుడు వచ్చి ఎత్తుకుపోతాడు వాళ్ళని. వాళ్ళకి రక్షణ లేదు. ఇంకా రెండవ రకం రాతి నేల మీద పడిన వారు ఎలా ఉంటారు? రాతి నేల మీద పడిన విత్తనాలు ఎలా ఉంటాయి? చిన్న చినుకు పడగానే టక్మని మొలకొచ్చేస్తుంది. విశ్వసిస్తారు, దేవుని వాక్యాన్ని వినగానే టక్మని మేము నమ్ముకున్నామండి, మేము క్రైస్తవులు అండి, మేము నమ్ముకుంటాం ప్రభు క్రీస్తుని. కానీ తగినంత మట్టి, తగినంత నీరు లేనందున అది ఏమవుతుంది? ఎండకి ఎండిపోతుంది, రాతి నేల మీద పడి. అలాగే ఈ కోవకు చెందిన వాళ్ళు ఫస్ట్ విశ్వసిస్తారు, వింటారు, నమ్ముకుంటారు. కొలది కాలం మాత్రమే వాళ్ళలో విశ్వాసం ఉంటుందని యేసయ్య తెలియజేస్తున్నారు. మరి మూడో రకం మనుషులు ఎలా ఉన్నారు? మొండ్ల పొదల్లో పడిన విత్తనాలను పోలిన వారు. అబ్బో, వీళ్ళు వింటారు, చర్చిలకు వస్తూ ఉంటారు, ప్రతి ఆదివారం నుంచి వస్తారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు, క్రిస్మస్కి వస్తారు, చాలా విశ్వాసంతోనే ఉంటారు. కానీ చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం రాగానే, లేకపోతే ఇంకో సమస్య ఉండగానే, లేకపోతే ఇంకో పని ఉండగానే వీళ్ళు తొట్టిల్లిపోతారు. ఈ లోక అసలు డబ్బు అనే వ్యామోహము, ఇంకా రకరకాలైన వ్యామోహాలకి గురైపోయి వీళ్ళు రక్షణను కోల్పోతున్నారు. ఈ మూడో రకమైన మనుషులు, వీళ్ళందరూ క్రైస్తవులే, కానీ వీళ్ళల్లో సారం లేదు. ఇంకా నాలుగో రకమైన మనుషులు సారవంతమైన వారు, నేల మీద పడిన విత్తనాలు పోలిన వారు. వీళ్ళు 60దంతులుగా, 30దంతులుగా, 100అంతులుగా వీళ్ళు పంటని విస్తారం చేస్తారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, యేసయ్యే నా రక్షకుడు, నేను జీవించినా మరణించినా నా ప్రభువు కోసం నేను జీవిస్తాను. ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి, ఈ కష్టాన్ని నేను మొయ్యలేను, మీరే మొయ్యండి ప్రభువా. ఈ బాధ ఉంది నాలో, ఈ అనారోగ్యం ఉంది నాలో, మీరే చూసుకోండి దేవా. చూసారా, కష్టమైన నష్టమైన నా జీవితం ప్రభువుతోనే. ఈ కోవకు చెందిన వాళ్ళు, పూర్ణ విశ్వాసంతో ఉన్నవాళ్ళు, నమ్మికతో ఉన్నవాళ్ళు, ప్రభు అంటే అమితంగా ప్రేమ గలవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరెక్కడున్నారు? మీరే ధ్యానించుకోండి, మీరే ప్రభువుకు సమాధానం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్య, మేము నాలుగో రకానికి చెందిన మనుషులుగా, అంటే సారవంతమైన నేల మీద పడిన విత్తనాలను పోలే మీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆయుర ఆరోగ్యాలను మాకు ప్రసాదించండి, మీ సేవలో మమ్మల్ని నడిపించండి, మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ను పెంచండి, ఆరోగ్యాన్ని పెంచండి. తండ్రి, మీరు చేస్తున్న కార్యాలను బట్టి, మీరు చేస్తున్న మహిమలను బట్టి మా చేయి పట్టి మీ సేవలో నడిపించమని, మా బిడ్డలను దీవించమని, ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకేక కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.